హలో. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి, నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన పగలంతా కాచి కాపాడేందుకు స్తుతులు, పాటల్లో తోడుకున్నారు. అలాగే మీ దాసులు వాక్యం అందిస్తున్నప్పుడు వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. లూదియా హృదయాన దర్శన ప్రభ స్తుతులు. పుట్టుగుడ్డి వాని కన్నులు తెరిపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే కూడి వచ్చిన ప్రతి వాని కళ్ళను, చెవులను, హృదయములు తెరిపించి వాక్యమందు లక్ష్యం ఉంచినట్టుగా సహాయం చేయమని, ఇంకా రావలసిన వారిని త్వరపెట్టి తీసుకురామని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తల కార్యములు 23 అధ్యాయము 7 వచనం నుండి చదువుకుందామండి. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు, దేవదూతయనను ఆత్మయను లేదని చెప్పుదురు, గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. చాలండి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో అపొస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించిన కాలంలో ఆయన భూమి మీద సువార్త ప్రకటించిన కాలంలో పౌలు యొక్క ప్రకటనలో, పౌలు యొక్క వాక్యాలు మోషే ధర్మశాస్త్రానికి చూడండి భిన్నంగా ఉన్నాయండి. మోషే ధర్మశాస్త్రంలో ఏమో సున్నతి పొందాలని, తర్వాత విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, వ్యభిచారం మందు పట్టబడిన వారిని రాళ్ళబెట్టి కొట్టి చంపాలని, ఇటువంటి కొన్ని ఆచారాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి. అయితే ఈ పౌలు గారికి చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క బోధలో ఆయన ఎలా బోధించారో, ఏ విధంగా నడవమన్నారో, ఏ విధంగా చేయమన్నారో వాటిని పట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి చూడండి యూదులందరితో కూడా చూడండి మాట్లాడుతూ, ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు శాస్త్రులు, తర్వాత ప్రధాన యాజకులు పౌలు గారిని పట్టుకొని యెరూషలేమునకు తీసుకొచ్చి మహాసమాజం వారి ఎదుట చూడండి అతను నిలవబెట్టి అతను విచారణ చేస్తూ ఉన్నారండి. ఏంటి నీ బోధలో మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారు ఆ మహాసమాజం ఎదుట చూడండి వారితో మాట్లాడుకుంటూ, నాకు దేవుడు ఇలా మాట్లాడాడయ్యా, దర్శనం వచ్చిందని చెప్పి, నేను కేవలము చూడండి మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదురు నడుచుకుంటున్నానని చెప్పినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడైన అననీయ ఏం చేశాడంటే, అతని నోటి మీద కొట్టండి అన్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడు, సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొడతాడని చెప్పి మాట్లాడితే ఆ ప్రజలందరూ కూడా చూడండి ఏం చేశారంటే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రధాన యాజకుడిని దూషిస్తావా, తిడతావా అని మాట్లాడు.
పౌలు ఏమన్నాడు, ఆయన ప్రధాన యాజకుడని నాకు తెలియదయ్యా అని మాట్లాడుతూ, అప్పుడు ఆ సభవారి ఎదుట నిలవబెట్టారు. నిలవబెడితే చూడండి, పౌలు యేసుక్రీస్తు వారు నేను దమస్కు మార్గాన్ని వెళ్తుంటే ఆయన నాతో మాట్లాడారని చెప్పి 12 గంటల వేళ దేవుడు నాతో మాట్లాడి నన్ను ఇట్లా చేశారు, నేను ప్రార్థన చేశాను, అననీయ దగ్గరికి వెళ్ళమన్నాడు. అదంతా కూడా నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదులను, తర్వాత ఈ విధంగా మన పితరుల ధర్మశాస్త్రం మందు నిష్టగల తెగలో నేను పుట్టి గమలీయేలు పాదముల యొద్ద శిక్షణ పొందిన వాడినై ఉన్నాను అని చెప్పుకుంటూ, తర్వాత దేవుడు నాతో ఇలా మాట్లాడినప్పుడు నా బ్రతుకు మారిందని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ 2 తెగల వారు ఉన్నారండి. ఆ సమాజం, ఆ మహా సమాజం ఎదుట చూడండి ఎంతమంది ఉన్నారు, 2 తెగల వారు ఉన్నారు. ఒకరేమో చూడండి సద్దూకైలు, ఇంకొకళ్ళేమో పరిశీలన. సద్దూకైల సిద్ధాంతం ఏంటంటే పునరుద్ధానం లేదని, లేక దేవదూత అయిన ఆత్మని లేదని చెప్తారు. సద్దూకైలు ఏం చెప్తారు, పునరుద్ధానం లేదు, చనిపోయిన తర్వాత మనిషి తిరిగి లేవడో, తర్వాత అతనికి పరలోకం కానీ నరకం కానీ ఉండదు, తర్వాత ఏంటి దేవదూత అయినా దేవుడైనా చూడండి దేవుని ఆత్మ అయినా లేదని చెప్పి వాళ్ళన్నీ సద్దూకైల యొక్క వాదన. సద్దూకైల యొక్క వాదన ఏంటి, దేవదూత అయినను పునరుద్ధానమైన లేదు అని వారి వాదన. దేవుని ఆత్మ కూడా లేదని చెప్పి వాదన. అయితే పరిసయ్యులు 2 ఉన్నాయని నమ్మేవారు. పరిసయ్యులు ఏం చేస్తారు, 2 ఉన్నాయని నమ్మేవారు. చూడండి ఈ విధంగా చూడండి, ఆ 2 తెగల మధ్య గొప్ప అలజడి రేగింది. వీళ్ళేమో పరిశుద్ధాత్మ ఉంది, దేవుడు మాట్లాడే అనుభవం ఉంది, దేవదూత ఉందని వీళ్ళు చెప్తారు పరిసయ్యులు. సద్దూకైలు ఏంటి, 2 లేవని చెప్పేవారు. ఈ విధంగా చూడండి వీళ్ళకి వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. ఈనాడు కూడా చూడండి చాలామంది క్రైస్తవ సమాజంలో కొంతమంది పరలోక రాజ్యం లేదని బోధించేవారు ఉన్నారు, కొంతమంది దేవుని ఆత్మ లేదని బోధించేవారు ఉన్నారు, కొంతమంది దేవుడు మాట్లాడే అనుభవం, దేవుడు దర్శనాలు లేవని మాట్లాడేవారు కొంతమంది. ఏమండి మంచిదే, కొంతమంది ఏమో దేవుని ఆత్మ ఉందని, కొంతమంది దర్శనాలు ఉన్నాయని, కొంతమంది పరలోక రాజ్యం ఉంది, తీర్పు ఉంది, పునరుద్ధానం ఉందని నమ్మేవారు ఉన్నారు. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా చూడండి ఈ విధంగా 2 తెగలుగా చూడండి క్రైస్తవ సమాజంలో ఉంటా ఉన్నారు. మరి దానికి మన ఆధారం ఏంటి? మనకు ఆధారం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే బైబిల్ గ్రంథం ఆధారం. బైబిల్లో మనకిచ్చిన ఆధారం ఏంటి? దేవుడు బైబిల్ ఇచ్చాడు. మరి బైబిల్లో పునరుద్ధానం ఉందని చెప్తుందా, లేదని చెప్తుందా, లేకపోతే ధర్మశాస్త్రంలో లేక దర్శనాలు ఉన్నాయని చెప్తుందా, లేవని చెప్తుందా, లేక దేవుని ఆత్మ అనేది ఉందని చెప్తుందా, లేవని చెప్తుందా అని మనం పరిశీలిస్తే ఎక్కడ చూసినప్పటికీ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, సరే పాత నిబంధన అలా పెట్టండి, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు దర్శనాలు లేవని కానీ, దేవుని ఆత్మ లేదని కానీ, పునరుద్ధానం లేదని కానీ బైబిల్లో లేదండి. దర్శనాలు ఉన్నాయి,
ఏమండి, దర్శనాలు ఉన్నాయని చెప్పి బైబిల్ బోధిస్తుంది. కొంతమంది చూడండి సద్దూకైల్లాగా గ్రంథం వచ్చింది, గ్రంథం రానప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు గ్రంథం వచ్చింది, గ్రంథం వచ్చినప్పుడు ఇంకా దర్శనంతో ఏం పని అని చెప్పి ఒక వితండవాదం వాదించేవారు ఉన్నారు. ఏమండి, చాలామంది దేవుని వాక్యాన్ని చూడండి పరిశీలించట్లేదండి. దేవుని వాక్యాన్ని పరిశీలించట్లా. ఏమండి, ఈ మధ్య ఎక్స్ క్రిస్టియన్ చూడండి కొంతకాలం దేవునికి ఎగస్ట్రా అంటే దేవునికి క్రైస్తవుడిగా కొంతకాలం నడుచుకుంటూ మొన్న ఈ మధ్య 1-2 సంవత్సరాలు ఎక్స్ క్రిస్టియన్గా చేసి మళ్ళా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్పి ఆ యొక్క 23 సంవత్సరాల కుర్రాడు ఎవరండి, కృషి పోలని ఆ కుర్రాడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్తుంటే క్రైస్తవ సమాజం అందరూ కూడా అతన్ని అపహాసం చేస్తున్నారు. ఏంటి, దేవుడు చెప్పాడా, దేవుడు మాట్లాడా? మరి బైబిల్ ఆధారం ఏం చెప్తుంది? దేవుడు మాట్లాడతాడని ఉందగా. ఒకవేళ దర్శనం అయ్యా నువ్వు నన్ను హింసిస్తున్నావు, పౌలు గారితో మాట్లాడలేదా? పౌలు గారు క్రైస్తవులను హింసించడానికి దమస్కు మార్గాన్ని వెళ్తున్నప్పుడు పౌలుకి దర్శనం రాలేదా? పగలు ఇంచుమించు 12 గంటల వేళ వచ్చిందా, రాలేదా? అతను కూడా క్రైస్తవుల మీద బురద చల్లటానికే, క్రైస్తవులను కొట్టడానికే, చిత్రహింసలు పెట్టడానికే ప్రధాన యాజకుల యొద్ద పత్రికలు పొంది దమస్కు మార్గాన్ని వెళ్ళేటప్పుడు అతనికి వచ్చిన దర్శనం అండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ఎప్పుడో చాలా మనం ఎప్పుడు చదువుకునే వాక్యం. పౌలు గారికి దర్శనం వచ్చింది. ఏమండి, మరి బైబిల్ గ్రంథ ప్రకారంగా కొత్త నిబంధన ప్రకారంగా దర్శనాలు ఉన్నాయా లేవా? దర్శనం ఉందండి. కొట్టివేయబడినట్టుగా ఎక్కడా కూడా బైబిల్లో రాయబడలేదు ఇక దర్శనాలు రావు, గ్రంథం వచ్చింది దర్శనాలు రావు అని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా చూడండి దేవుని వాక్యాన్ని చూపించలేరండి. దర్శనం ఉంది, ఆయన దర్శించవచ్చు. దేవుడు దర్శించాడు. దేవుడు చూడండి అనేక మంది భక్తులను దర్శించారు. పౌలు గారు దర్శించకపోతే మారేవాడు కాదు. ఇక మూర్ఖతలోనే, ఆ ధర్మశాస్త్రం ఉన్న చూడండి ఆ చీకటిలోనే, ఆ ముసుగులోనే నడుస్తూ ఉండేవాడు. అతడికి దేవుడు మాట్లాడే అనుభవం కానీ, సత్యం కానీ, నీతి కానీ, ప్రభువుని గురించి కానీ అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడారో అప్పుడు అర్థమైంది నిజంగా దర్శనం ఉందని, పునరుద్ధానం ఉందని, పరలోక రాజ్యం ఉందని, నరకం ఉందని, దేవుడు మాట్లాడే అనుభవం ఉందని చెప్పి అప్పుడు అర్థమైంది. ఏమండి, పరిశీలించాలి. చాలామంది దేవుడు మాట్లాడాడంటే అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. వాళ్ళకి బైబిల్ తెలియదండి. బైబిల్ తెలియని రకాలు. ఒక వ్యక్తి దర్శనం లేదని బోధిస్తాడు. దేవుడు మాట్లాడడం ఏంటి, దేవుడు ఎక్కడ మాట్లాడతాడని చెప్పి వాదించేవారు ఉన్నారు. వాళ్ళ బ్రతుకంతా సత్యం దాకా వాదోపాదాలతో జరగటమే తప్ప సత్యాన్ని తెలుసుకునేది లేదు, నీతిని తెలుసుకునేది లేదు, యథార్థం తెలుసుకునే పని లేదు. వాడు సత్యం దాకా వాళ్ళు ఏం చేస్తారు, ఈ వాదోపాదాలతోనే కొట్టుమిట్లాడుతూ ఉంటారు. సరైన అవగాహన లేదు, సరైన భక్తి లేదు. ఏమండి, పరిశీలించాలి. అరే మనకు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏం రాయబడింది, దర్శనం లేదని ఎక్కడన్నా ఉందా? దర్శనం ఉందనే దేవుని వాక్యం బోధిస్తుంది కదా. మనకు చెప్పలేదా? కొర్నేలితో దర్శనం రాలేదా? పేతురు గారిని కొర్నేలి ఇంటికి వెళ్ళమని దర్శనం రాలేదా? లేకపోతే అనుమానం పడతా ఉంటే యోసేపు మరియమ్మ తల్లి మీద అనుమానం పడుతుంటే దేవదూత వచ్చి మాట్లాడలేదా? దర్శనం రాలేదా? లేకపోతే హేరోదు యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్లాన్ చేసినప్పుడు
దేవదూత వచ్చి దేవుడు వచ్చి మాట్లాడతలేదు, యోసేపు యోసేపు ఈ బాలుని తీసుకొని నువ్వు ఐగుప్తు దేశానికి పారిపోమని చెప్పలేదా? లేక ఆమెని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు యోసేపుతో నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు అనుమానపడొద్దు, డౌట్ పడొద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినదని చెప్పలేదా? వచ్చిందా రాలేదు దర్శనం? ఎలిజబెత్ జకర్యాకి దర్శనం రాలేదా? అవన్నీ క్రొత్త నిబంధన వాక్యాలే కదండి, కాదా? క్రొత్త నిబంధనల వాక్యాలేగా అవన్నీ. దర్శనం వచ్చిందా రాలేదా? వచ్చింది. దర్శనం ఆగిపోయినట్టుగా ఎక్కడా బైబిల్లో లేదని చూపించలేరు. ఇక దర్శనంతో పని లేదని చెప్పలేరు. దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఏమండి, ఆయన తన్ను తాను సజీవునిగా ఈ దర్శనాలు నమ్మరనే, ఇదంతా నమ్మరనే 40 దినాలు వారికి అగపడుచు. అపోస్తుల గారి 1వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. అపోస్తుల కార్యములు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అని రాయబడింది. ఎన్నిసార్లు కనపడ్డారండి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఎన్నిసార్లు కనపడ్డారు? 40 రోజులు, 40 సార్లు. 40 దినముల వరకు వారికి అగపడుచు అనేక ప్రమాణములను వారికి చూపించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఏమండి, మరి దర్శనం కాదా? నేను సజీవునని చెప్పలేదా? దర్శించారు. నపుంసకుడు రథం ఎక్కి యెరూషలేము పట్టణానికి ఆరాధించడానికి వచ్చినప్పుడు పిలుపుతో దేవుడు మాట్లాడలేదా? ఆత్మ దర్శనం కలగలేదా? ఇదిగో నువ్వు నపుంసకుడు రథం ఎక్కి వెళ్తున్నాడు, అతను కలుసుకో, అతనితో మాట్లాడు, అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు అని చెప్పి దేవుని ఆత్మ మాట్లాడలేదా? ఏమండి, మాట్లాడలేదా? ఆ పిలుపు వచ్చి రథం ఎక్కి కూర్చొని అయ్యా నువ్వు చదివినది గ్రహిస్తున్నావు అని చెప్పి నపుంసకుడితో మాట్లాడితే నపుంసకుడు ఏమన్నాడు? నాకు ఎవరైనా దారి చూపుకుంటే నాకు ఎలా తెలుసుద్ది అని చెప్పి రథం ఎక్కి కూర్చొని నాతో మాట్లాడితే ఆ రథం ఎక్కి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడలేదా? ఏమండి, ఇవన్నీ దర్శనాలు కాదా? ఇవన్నీ దర్శనాలు కాదా? ఇక్కడ అదే అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి, పౌలు గారికి దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఒకసారి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. చూసారా, ఇది దర్శనం కాదా? అయ్యా ఇదేంటిది? దర్శనమేనండి. ఆ రాత్రి దేవుడు ప్రభు వచ్చి అతని యొద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రియులారా చూడండి, చాలామంది దర్శనం లేదని, వాక్యం ఉంటే చాలని వారు అలాగనే చూడండి గుడ్డితనంలో ముసుగులో పాపక్షమాపణ పొందకుండా, పాపం నుండి విడుదల పొందకుండా అదే ప్రకారంగా చూడండి నడుస్తూ భక్తి తెలియక, ప్రార్థన తెలియక గుడ్డితనంలోనే, ఆ మోషే ధర్మశాస్త్రంలోనే, క్రీస్తు ధర్మశాస్త్రం రాకుండా మోషే ధర్మశాస్త్రం ఉండి చూడండి అలాగనే ఇదైపోతున్నారు తప్ప వారు దేవుని యొద్ద యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మారుమనసు పొందిన వారు కారు. వారి జీవితం మార్చబడింది కాదు. ఈ సద్దూకాయలు తెగలాగా పరలోకం లేదని, నరకం లేదని, పునరుద్ధానం లేదని, ఆత్మ లేదు దేవదూత లేదని చెప్తారు. ఇక ఆత్మ లేదు దేవదూత లేదని బోధిస్తే నువ్వు ప్రార్థన చేయటం ఎందుకు? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఎవరికి ప్రార్థన చేస్తున్నావండి? దేవుడు అన్నాయన మనిషితో మాట్లాడాలి. నిజంగా వాస్తవంగా ఆ యవనస్తులైన కృషి పాలతో దేవుడు మాట్లాడి ఉంటాడు. మాట్లాడపోతే వెనక్కి తిరగడగా.
మాట్లాడే ఉంటాడు. ఏమండి, దాన్ని తప్పు పట్టుకొని దాన్ని ఇచ్చేసి చాలామంది నువ్వు నమ్మితే ఎంత నమ్మపోతే ఎంత అతను మనస్సాక్షిని బట్టి అతను సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే స్టెఫనుకు దేవుడు మాట్లాడలేదా? అపోస్తలుల గారు 7:54 నుండి చదివితే అక్కడ మనకి నీకేం కనపడుతుంది అంటే ఆకాశం తెరవబడింది, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వము నిలిచినట చూచి ఆకాశం తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచిండుట చూచున్నానని చెప్పాను. చూసారా, స్టెఫను సాక్ష్యం చెప్తుంటే వాళ్ళందరూ కూడా పళ్ళు నూరి రాళ్ళు పెట్టి రువ్వి చూడండి అతన్ని కొట్టి. ఎంత మూర్ఖత అండి! విచారణ కూడా లేదండి, విచారణ కూడా లేదు. దర్శనం వచ్చిందంటే వీళ్ళు ఏం చేశారు? పటపటా పళ్ళు నూరి. ఈ క్రైస్తవ సమాజం చూడండి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే ఈ యొక్క వక్ర జనం మూర్ఖత చూడండి, దాని విచారణ కూడా లేదండి. వాళ్ళని మతోన్మాదులు అనేది, వాళ్ళే మతోన్మాదులు అంటే ఎవరండి? మతోన్మాదులు అంటే వాళ్ళే. దేవుని నామాన్ని దూషిస్తావా, లేకపోతే దేవుణ్ణి ఇట్లా చెప్తావా, లేకపోతే దర్శనం వచ్చిందని చెప్తావా? మరి వాక్య పరిశీలన చేయాలిగా, నిజంగా దానిలో ఉందా లేదని వాక్య పరిశీలన చేయాలిగా. వాక్య పరిశీలన చేయకోకుండా రాళ్ళు రువి చంపారండి. ఎంత మతోన్మాదం అండి అది! ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చూడండి క్రైస్తవ సమాజంలో ఈ మతోన్మాదమైన వీళ్ళు కొంతమంది ఉన్నారండి. ఏమండి, మోషే ధర్మశాస్త్రాన్ని మారుస్తావా? మా పితరుల యొక్క ఆచారాలు మారుస్తావా? మా పితరుల యొక్క చూడండి ఇదంతా ప్రార్థనా సిద్ధాంతాన్ని మారుస్తావా? లేక ఇవన్నీ కూడా మాకు మారుస్తామని చెప్పి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు, తర్వాత క్రైస్తవులు హింసించేవారు, దూషించేవారు ఇప్పటికి లేకపోలేదండి. ఇప్పటి క్రైస్తవ సమాజంలో ఇక్కడ స్టెఫనుతో దేవుడు మాట్లాడారు. ఆకాశం తెరవబడింది, ఆకాశం తెరవబడింది. ఏమండి, యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడని చూపిస్తున్నాడు. ప్రియులారా చూడండి, దైవ గ్రంథాలు పరిశీలిస్తే పౌలు గారితో దేవుడు మాట్లాడాడు, స్టెఫనుతో దేవుడు మాట్లాడారు, నపుంసకుడితో, ఫిలిప్పుతో, ఇంకా పేతురుతో, కొర్నేలితో, వీళ్ళందరితో కూడా చూడండి దర్శనాలు దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. తరువాత మనం పరిశీలిస్తే ప్రకటన గ్రంథం అంతా కూడా చూడండి దర్శనాల గ్రంథమేనా. ఏంటిది? ప్రకటన గ్రంథం అంతా కూడా ఏంటి? అపొస్తలుడైన యోహానుతో దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడిన సంగతులేనండి. లేవా? పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. చాలామంది గ్రంథం పూర్తి కానప్పుడు, గ్రంథం సంపూర్తి కానప్పుడు దర్శనం వచ్చిందంట. పౌలు గారి టైంలో కూడా గ్రంథం ఉందండి, లేదా? ఉందా లేదా అమ్మా? పౌలు గారి టైంలో గ్రంథం లేదా? ఉందండి. ఏ గ్రంథం ఉంది? మోషే గ్రంథం, ధర్మశాస్త్రం ఉందండి. ధర్మశాస్త్రం ఉంది, రాయబడింది. ఆ ధర్మశాస్త్రం పౌలు గారిని శిక్షణ పొందిన, ట్రైనింగ్ అయిన పౌలు గారిని మార్చలేకపోయింది. పౌలు గారిని మార్చలేకపోయింది. ఆ గ్రంథం చదివిన, గమలీయేలు పాదముల ట్రైనింగ్ పొందిన, శిక్షణ పొందిన అతనికి క్రీస్తుని గురించి బోధించలేకపోయింది. ధర్మశాస్త్రం అనేక పర్యాయములు యేసుక్రీస్తు వారిని గురించి రాయబడింది, కానీ యేసుక్రీస్తు వారిని గురించి గమలీయేలుకు తెలియదు, పౌలు గారికి చెప్పలేదు, పౌలు గారికి అర్థం కాలేదు. అందుకనే క్రైస్తవులను చిత్రహింసలు చేశాడు, క్రైస్తవులు కొట్టాడు, స్టెఫను సావుగునకు కూడా సమ్మతించాడు. ఏమండి, ఎప్పుడైతే పౌలుతో
యేసుక్రీస్తు వారు మాట్లాడారో అప్పుడు అర్థమైంది, అప్పుడు కన్నులు తెరవబడ్డాయి. నిజంగా చూడండి, అప్పుడు దేవుని సన్నిధానం అప్పుడు కన్నులు తెరవబడ్డాయి. అందుచేత మనకు బైబిల్ సమాధానం ఏం చెప్తుందంటే దర్శనాలు ఉన్నాయని చెప్తుంది. దర్శనం ఉందండి. బైబిల్లో రాయబడిన సంగతుల గురించి మనం పరిశీలిస్తే దర్శనాలు ఉన్నాయి. ఏమండి, ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోయి ఆరోహణకి వెళ్ళిపోయిన తర్వాత 500 మంది సహోదరులు ఒక్క దినం మందే కనపడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. చూసారా, ఆ పౌలు గారు కొరింథీ పత్రిక రాసే టైం దాకా వాళ్ళు కొంతమంది నిలిచి ఉన్నారంట. 500 మంది సహోదరులకు ఒక్క దినం మందే దేవుడు కనపడ్డాడు. మరి ఉందా లేదా? ఏమండి, ఉందా లేదా? ధర్మశాస్త్రంలో చూడండి వ్రాయబడినట్టుగా ఉందా లేదా? 500 మంది సహోదరులకు దర్శనం ఇచ్చాడు దేవుడు, కనపడ్డాడు, మాట్లాడాడు. ఏమండి, పరిశీలన చేయాలి. దేవుని యొక్క మాటలు పరిశీలించాలి. దర్శనం ఉంది, దర్శనం లేదనేవాడు అబద్ధ బోధకుడు, అబద్ధికుడు. దర్శనం లేదని బాధించేవాడు అబద్ధికుడు. ఏమండి, అటువంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టి మనం వాళ్ళ నోరు మూపించాలి. దర్శనం వస్తే నీలో ఉన్న డౌట్లు ఇటువంటి అన్నీ కూడా చూడండి ఏమవుతాయి అంటే క్లియర్ అయిపోతాయి. దర్శనంతో పాటుగా వాక్యం ఉంది, వాక్యానుసారం నడబడి ఉండాలి. ఏమండి, ఆదికాండ నుంచి మలాకి వరకు ప్రవక్తలందరితో దర్శనమిచ్చి మాట్లాడారు. నువ్వు మూర్ఖంగా ఒకవేళ పాత నిబంధన చెప్తే కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందని అడుగుతామని కొత్త నిబంధన చెప్తున్నా నేను. దేవుడు మాట్లాడే అనుభవం కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా అని అడుగుతామని అన్ని క్రొత్త నిబంధనల వాక్యాలే చూపిస్తున్నాను. ఏమండి, పరిశీలించాలి. అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడాడు, స్టెఫనుతో దేవుడు మాట్లాడాడు, పిలుపుతో దేవుడు మాట్లాడాడు, శిష్యులందరితో దేవుడు మాట్లాడాడు. తోమాతో చూడండి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. ఓన్లీ శిష్యులు ఒక్కరితోనే కాదు. చాలామంది అనుకుంటారు ఆ శిష్యులు అంటే వాళ్ళకి ప్రత్యక్షలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటైన వాళ్ళు కాబట్టి శిష్యులతోనే మాట్లాడతారు, ఇంకా వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడినట్టుగా ఏమైనా ఉందా అని అడుగుతారు. ఒకడు మూర్ఖంగా ఏం ప్రశ్నిస్తాడు? ఒకడు మూర్ఖంగా ఏం ప్రశ్నిస్తారు? యేసుప్రభు శిష్యులు అంటే వాళ్ళకు ప్రత్యేకతలు ఉన్నాయి, వాళ్ళ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకే ప్రత్యేకంగా మాట్లాడతారు అని అన్నాడు. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పిలుపు ఉన్నాడు. పిలుపు అపోస్తలుల 12 మందిలో ఒకడు కాదండి. సువార్థికులు 7 సువార్థికులు ఒకడు. స్టెఫను ఉన్నాడు, అతను కూడా అపోస్తలులు 12 మందితో కలిసిన వాడు కాదు, ఈయన వేరే. కొర్నేలి ఆయన అపోస్తలుడు కాదు. ఇంకా ఎవరండి? 500 మందికి ఎక్కువైన సహోదరులు, వాళ్ళ అపోస్తలులు కాదు. లేదా? ఉందా లేదా? ఏమండి, అననీయ ఎవరండి? పౌలు గారు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన అన్నయ్య శిష్యుడు, ఆయన అపోస్తలుడు కాదు. ఆయనతో మాట్లాడలేదా? మాట్లాడలేదా? అదిగో పౌలు తార్సువాడే పౌలు అక్కడ పలానా దమస్కు పట్టణంలో అతను విచారణ చేస్తున్నాడు, వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళంటే ప్రభువా అతను మనలను
హింసించిన వాడు, మన జనాంగాన్ని హింసించాడు. ఒకవేళ అతను ఏమైనా నటిస్తున్నాడేమంటే అతను రాజుల ఎదుటను, అన్ని జనుల ఎదుట, ప్రధానుల ఎదుట నా నామం నిమిత్తం అతను ఎన్ని శ్రమలు పడాలో, ఎన్ని బాధలు పడాలో నేను అతనికి తెలియజేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నయ్యతో దేవుడు చెప్తాడు. చెప్పలేదా? అననీయ అపోస్తలుడు కాదు, 12 మందిలో లెక్కించిన అపోస్తలుడు కాదు. ఏమండి, ఇంకా అనేక మందితో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియతో మాట్లాడలేదా? మగ్దలేని మరియతో కనపడలేదా? ఇంకా అమ్మాయిన మార్గాన్ని వెళ్తుంటే 2 మనుషులతో కలిసి నడిచి సంభాషించి మాట్లాడలేదా? మాట్లాడారు లేదా? వీళ్ళు అపోస్తులు కాదండి. అపోస్తులు వీళ్ళు అపోస్తులు కాదు. ఏమండి, పరిశీలించాలి. చాలామంది మూర్ఖంగా వాదన ఏంటంటే అపోస్తులుడికే ప్రత్యక్షతలు ఇచ్చారు, అపోస్తులకు తప్ప ఎవరితోనన్నా మాట్లాడారా, ఎవరన్నా ప్రభువుని చూశారా, ఎవరన్నా ఇదయ్యారా అనుకుంటారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత బయట వాళ్ళతో కూడా మాట్లాడారు. తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టక్రితమేమో జకరియా ఎలిజబెత్తో మాట్లాడారు, తర్వాత మరియమ్మ గారితో మాట్లాడారు, తర్వాత యోసేపుతో మాట్లాడారు. ఇట్లా అనేక పర్యాయములు దేవుడు తన దూతను పంపించి అనేక మందితో మాట్లాడినట్టుగా, అనేక మందితో సంభాషించినట్టుగా మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నాం, రాయబడిన సంగతులు. అందుచేత దర్శనం లేదని, దర్శనం రాదని మూర్ఖంగా వాదనొద్దు. బైబిల్ కాడ తేల్చుకోండి. నీకేమైనా డౌట్ ఉంటే, నీకేమన్నా సమస్య ఉంటే బైబిల్ దగ్గర వచ్చి కూర్చొని సాముదాయికంగా ఎవరెవరితో దేవుడు మాట్లాడారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరెవరితో ఎక్కడెక్కడ సంభాషించారు, ఎక్కడెక్కడ మాట్లాడారు, ఎవరికి దర్శనం ఇచ్చారు, ఎవరికి తప్పు చూపించారు, ఎవరికి అక్రమం చూపించారు, ఇవన్నీ కూడా విచారణ చేయండి. బైబిల్ని అడగండి, బైబిల్ దగ్గర రండి, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అంతేగాని బైబిల్ దగ్గర రాకుండా బైబిల్లో లేని మాటలు మూర్ఖంగా కుక్కంట 10 కుక్కలను ధరిపిద్దండి, తోక కంపలో పెట్టి 10 కుక్కలను ధరిపిద్ది. అట్లా వద్దండి, నిరాధారమైన మాటలతో వద్దు. వాక్యం ఆధారం ఉంది, వాక్యంలో లేని మాటలు తీసుకొచ్చి చెప్పకూడదు, వాక్యానికి సంబంధం లేని మాటలు చెప్పకూడదు. దర్శనం ఆగిపోయినట్టు కానీ ఇవన్నీ ఇదైనట్టుగా కానీ బైబిల్లో లేదు. ఉంది, దర్శనం ఉంది, దేవుడు మాట్లాడే అనుభవం, దేవుడు మాట్లాడతారు. ఇది వాస్తవం అని బైబిల్ బోధిస్తుంది, బైబిల్ ప్రూఫ్ చేసింది. ఏమండి, దేవుని ఆత్మ కూడా ఉందండి, దేవుని ఆత్మ ఉంది. కానీ మీరు అనుకున్నట్టు వీళ్ళు ఎగిరేది ఒంటి మీదకి వచ్చి ఎగిరేది కాదని దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ అనేది ఏం చేద్ది? మిమ్మల్ని పాపాలు ఒప్పిస్తుంది, తప్పులు ఒప్పిస్తుంది, అక్రమం కట్టిస్తుంది, శత్రువుల దగ్గరికి క్షమాపణ దీపిస్తుంది, సర్వసత్యంలో నడిపిస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఎగిరేది కాదు, ఇదయ్యేది కాదు, లేకపోతే దర్శనం ఇచ్చి ఇది చేసుకునేది కాదు. ఏమండి, పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు గమనించి పరిశీలన చేసుకుంటే మనం చాలా జాగ్రత్తగా బైబిల్లో ఇంకా మనం ఏరితే చాలా ఉన్నాయి. అనేక పర్యాయములు అపోస్తలుడైన పౌలు గారు అనేక పర్యాయాలు ఆయనతో మాట్లాడినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు దర్శనం ఇచ్చినట్టుగా మాట్లాడారు. అందుచేత మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఇటువంటివన్నీ కూడా ఇంకా ఎన్నోసార్లు అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడిన విషయాలన్నీ కూడా బైబిల్లో రాయబడినాయి. అందుచేత మనం ఖచ్చితంగా నమ్మాలి. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఇటువంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా నమ్మాలి. అందుచేత ప్రియులరా, గమనించి దేవుని యొక్క మాటలు పరిశీలించి ఆ దర్శనాన్ని బట్టి దేవుడు మాట్లాడే అనుభవం ఏంటో మనం జాగ్రత్త చూడాలి. అంతేగాని బైబిల్లో లేని విషయాలు చెప్పడం అంటే అది అబద్ధం అండి. మనకు మార్గదర్శి ఎవరో, దిక్సూచి ఎవరండి, సర్టిఫికేట్ ఎవరో? బైబిల్.
బైబిల్ని అడగండి, బైబిల్ దగ్గర రండి, చెప్పండి. అలాగ చూసి దర్శనం ఆగిపోయినట్టుగా ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా చూడండి ఇది అవ్వలేదు. అందుచేత పరిశీలన చేసుకొని దైవ గ్రంథాన్ని బట్టి మనం ప్రభువులో ఆత్మ ఉంది, దేవదూత ఉంది, దర్శనం ఉంది, స్వప్నం ఉంది, దేవుడు మాట్లాడే అనుభవం అనేది బైబిల్లో ఉంది. అలాగ చేసుకొని ప్రభువులో సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి, కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలమంతా కాచి కాపాడినందుకు స్తుతులు. చెప్పిన వాక్యంలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. మేమందరం కూడా వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఏర్పాటు చేయని సిద్ధపరచని సహాయం చేయమని, ఇంకా రాలేని వారు మరొకసారి కలుసుకోవటానికి ఏర్పాటు చేయమని, చెప్పిన వాక్యాన్ని దీవించి అనేకులు విని మేలు పొందటానికి ఆయా ప్రాంతాల నుంచి నాయన వింటున్న బిడ్డలందరం దీవించండి. అలాగే ప్రభా, మీరు మాకు అప్పగించిన సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు ఏ ఒక్కరు కూడా తొలగిపోకుండా సహాయం చేసి కనికరించి కాపాడి కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని, అంతవరకులు పెట్టుకుని కాపుదల దయచేయమని, ఇంకా తెల్లవారుజాన స్తుతి ఆరాధన తోడుకుండండి. ఇప్పుడు జరగబోయే జ్ఞాపరాధన అంతట్లో తోడుకుని సహాయం చేయమని మా ప్రభువును మా రక్షణను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమె మీ అందరికి వందనాలండి, అందరికి వందనాలు.